పోలవరం మరకచెల్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం. మీ అంతర్గత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ పై రుద్దవద్దు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వినియోగించుకోవడం తప్పేంటి అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వీటి మీద రాజకీయ పరంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పోరు దృష్ట్యానే మరి యొక్క తెలంగాణ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తుండడాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం. అందులోనూ కూడా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటి మీద కూడా దుష్ప్రచారం, అసత్యాల, అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి చేయడం చాలా అన్యాయకరమైన విషయం. అన్నదమ్ముల మధ్య ఏ రకంగా అయితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అనుకుంటామో అటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే ఉపయోగించుకుని పోలవరం బనకచెర్లకు రూపకల్పన చేసిన విషయం ఇది కూడా రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు 1975 నుంచి మొన్న మరి ఏదైతే మరి మొన్న 24వ సంవత్సరం వరకు కూడా చూస్తే అంటే దగ్గర 50 సంవత్సరాల చరిత్ర చూస్తే గోదావరి నీరు వృధాగా 1,53,000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది 50 సంవత్సరాల్లో. అంటే యావరేజ్ను చూస్తే దగ్గర ప్రతి సంవత్సరం కూడా 3,150 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. ఇది 50 సంవత్సరాల రికార్డు చూస్తుంటే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా కలిసిపోయేటువంటి నీటి నుంచి, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటి నుంచి ఆ 3,000 టీఎంసీల్లో 200 టీఎంసీల నీరు, అది కూడా వరద కాలంలోనే 100 రోజుల్లో రోజుకి టీఎంసీలు 2 చొప్పున మరి 200 టీఎంసీల నీరు తీసుకుంటే ఇంకా 2,800 టీఎంసీల నీరు వృధాగా ఉప్పు నీటిలో సముద్రంలో కలిసిపోయేటువంటి నీటి మీద కూడా ఇటువంటి దుష్ప్రచారం, అసత్యాలు చెప్పడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దీంట్లో పెద్ద టెక్నికల్గా కూడా ఎక్కువ ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయపరమైనటువంటి వాటాలన్నీ తీరిన తర్వాత దిగువ రాష్ట్రానికి పోలవరం వద్దకు వచ్చినటువంటి ఆ గోదావరి జలాల్ని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, లేదంటే బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఇది సింపుల్ లాజిక్. దీనికి పెద్ద టెక్నికల్గా కూడా ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపట్ల. ఏదైతే చాలా క్లియర్గా గోదావరి ఎగువ నుంచే కాదు, తెలంగాణ రాష్ట్ర భూభాగంతో కూడా సంబంధం లేకుండా శబరి, సీలేరు నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా 500-600 టీఎంసీలు నీరు వస్తుంది పోలవరం దగ్గరికి. మరి ఈ రకంగా సంవత్సరానికి 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అందులో కూడా ఈ సంవత్సరం 2025 ఇప్పుడు ఇంకా జూలై నెలలోనే ఉన్నాం మనం, ఈవేళ ఆగస్టు 1 వచ్చి. అంటే ఈ 30 రోజుల్లోనే 600 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గోదావరి నుంచి ఈ సంవత్సరం. మరి ఇంత వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీటిని వాడుకుంటే తప్పేంటో మరి ఈవేళ ఆ యొక్క నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. రైతులు వాడుకుంటే ఇది నేరమా, వాళ్ళు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఎగువ రాష్ట్రాలు వాళ్ళ న్యాయమైనటువంటి హక్కులు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరి ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క గోదావరి బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి జిఆర్ఎంబి అనుమతులు కానీ, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ ఏ విధంగా కూడా లేనిటువంటి పరిస్థితి, నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్తూ ఉన్నారు. అంటే ఆ నిబంధనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వర్తిస్తాయా, తెలంగాణకి ఆ నిబంధనలు వర్తించవా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇదే జిఆర్ఎంబి
ఇదే ఎపెక్స్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి అది 215 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి కాళేశ్వరం మీరు 2016లో మొదలు పెట్టడం జరిగింది. దానికి సిడబ్ల్యూసి టిఎసి అనుమతులు 2018లో వచ్చాయి. మరి ఈ రోజుకి కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ కానీ జిఆర్ఎంబి అనుమతులు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి లేనిటువంటి పరిస్థితి వాస్తవమా కాదా? ఏదైతే సీతారామ లిఫ్ట్ కానీ సీతారామ సాగర్ ఏదైతే ఉందో 67 టీఎంసీల నీటి సామర్థ్యం మరి అది 2016లో మీరు మొదలుపెట్టి మొన్న అంటే 2025లో అంటే ఆ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి 10 సంవత్సరాల తర్వాత టీఎస్సీ అనుమతి తీసుకున్నారు సిడబ్ల్యూసి. మరి దీనికి కూడా ఈ రోజుకి కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ కానీ జిఆర్ఎంబి